హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా కాకరకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కాకరకాయలని తుడుములు కట్ చేసి పైన పీల్ తీసుకొని గుత్తి వంకాయలాగా 4 పక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్, నిమ్మరసం వేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. ఇందులోకి కారం పొడి ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, అలాగే ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు వేసుకొని వీటన్నిటిని దోరగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకున్నప్పుడు కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న కాకరకాయల్లో చేదు రాకుండా వాటిలో ఉన్న రసాన్ని పిండేసి వాటర్లో వేసి బాగా కడిగి తీసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాకరకాయలు మొత్తం వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు, పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి మొత్తం వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీ అయిన కాకరకాయ వేపుడు